భారతదేశంలోని ఒక చిన్న రాజ్యంలో విక్రమాదిత్యుడు అనే ధర్మరాజు ఉండేవాడు. అతను ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు. ఒకరోజు దూరదేశంలో ఉన్న రాజు విక్రమాదిత్యుని నిజాయితీని విని అతనికి విలువైన రత్నాల హారాన్ని బహుమతిగా పంపాడు. నెక్లెస్లోని ప్రతి రత్నం అద్భుతమైన కాంతిని ప్రసరింపజేసి చూపరుల మనస్సులను మంత్రముగ్ధులను చేసింది. విక్రమాదిత్యుడు ఆ హారానికి మైమరచిపోయాడు. కాని రాజభోగాలకు లొంగకుండా రాజ్సభలో హారాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీలో మంత్రులు, సైనిక నేతలు ఆ హారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారిలో సూత్రధ అనే దుర్మార్గుడైన మంత్రికి ఆ హారాన్ని చూసి అత్యాశ కలిగింది. రాత్రి రాజభవనంలోని హారాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి సూత్రధాడు రాజభవనంలోకి చొరబడి రత్నాల హారాన్ని దొంగిలిస్తాడు. కాని రాజభవనం నుండి బయటకు వస్తుండగా రాజులు అతన్ని పట్టుకున్నారు. సూత్రధారి రాజు ముందు నిలబడ్డాడు. అతను చేసిన నేరాన్ని అంగీకరించలేదు. విక్రమాదిత్య, ఈ హారంలో ఒక రత్నం ప్రత్యేకమైనది, ఇది రాత్రిపుట పసుపు కాంతిని వెదజల్లుతుంది అనుకున్నాడు. రాత్రికి అది మామూలు నెక్లెస్ లాగా కనిపించింది. అంతే, సూత్రధారి దోషి అని తేలిపోయింది. సూత్రధాడు తన నేరాన్ని అంగీకరించి రాజును క్షమించమని వేడుకున్నాడు. కాని విక్రమాదిత్యుడు అతన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అంతేకాదు ఆ రత్నాల హారాన్ని మరో రాజుకు తిరిగి ఇచ్చేశారు.